గట్టిగా చప్పట్లు. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో చదువుకుంటేనే వస్తాయి తప్ప ఇంకా దేని వల్ల కూడా రావు. మనకు అక్షరమే ఆయుధంగా మనకు ముందుకు పోవాలి. మన వర్గాల బిడ్డలందరూ కూడా వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు. ఎవని ఫోటోకో లైక్ కొట్టుడొద్దు, నీ ఫోటోకు లైక్ కొట్టేటట్టు తయారు చేసుకో. నీ బొమ్మ చూడంగానే చటుక్కు నొక్కాలి, నీ ఫోటో చూడంగానే చటుక్కున షేర్ చేయాలి, వాట్సాప్లో గ్రూపులో పెట్టాలి. ఎంతసేపటికి టైం పాస్ చేసుకున్న డేటా అయిపోయేదాకా ఒత్తి ఆ ఊళ్ళలో కూసోకు. టౌన్లకు రా, పట్టణాలకు రా. ఇక్కడ తెలివి ఎక్కడ ఉంది, మన జాతి ఎక్కడ ముందుకు పోతుంది, ఎక్కడ ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోవాలో చదువుకున్నాను చూసుకొని నేర్చుకొని మనం కూడా సంస్కారవంతంగా బతకాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంకా నేను అక్కడనే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, మా తాత అదే ఎక్కిండు నేను ఇదే ఎక్కుతా, అవన్నీ బంద్ చేయాలి. అవునా? వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు. నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తూ నువ్వు వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా. గెలుపే నీ లక్ష్యంరా, గగనంపై అడుగైరా. యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇంగ్లీషు పదులు పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. ఇట్లా ఆలోచించే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి. ఇట్లా ఎదిగే బిడ్డలుగా మన వాళ్ళు తయారు కావాలి. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు. భూమికి ఆకర్షణ ఆసక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని బలుబెలిగించి కంటికి వెలుగందించాడు. ఆకు పసరుతో ఆయుర్వేదమై ఇంగ్లీషు గోలందించాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు. రవాణా కోసము రైలుతో పాటు ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇట్లాంటి పోటీ సమాజంలో దానికంటే ఉన్నతమైంది తయారు చేసే బిడ్డలుగా ఈ తరం పిల్లలు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఎవరో తయారు చేసింది మేము అనుభవిస్తాం కాదు. నేటి రాబోయే తరానికి నువ్వే విశ్రం అనేదే చరిత్ర రాయబడుతుంది కనుక మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా ఉండాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం 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 అట్లాంటి అర్థవంతమైనటువంటి జీవితంగా నేటి తరం ఎదగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడించి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం. మీ అందరి కరాతాల ద్వారాల నడమ మీ చప్పట్లతో మీ గొంతు నా గొంతు ఆకాశానికి దద్దరిల్లే విధంగా నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి గర్వపడే విధంగా మనందరి పాట మనందరి మాట ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ అందరూ ఒకసారి సభలో ఉన్న అన్నవాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్కు పాడుతూ కొడదాం, చప్పట్లు కొడదాం. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్. మన ఏపూరు సోమన్న నోట అది పాట కాదు మాట కాదు, నిద్రమైన వాళ్ళను తట్టి లేపే ఒక తీయటి తూట. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా చరిత్రలో
అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి. మనం ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. స్వాగతం పలుకుతున్నాం వారికి. వేదికపైకి వేంచేస్తున్న పెద్దలందరికీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, సీనియర్ అధికారులు, ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు, మంత్రివర్యులందరికీ పేరు పేరున స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీస్సులు తాము అందుకొని మనకు అందించేందుకు వేంచేసిన ముఖ్యమంత్రి గారికి, సభాధ్యక్షులు, ఉత్సవాల కమిటీ చైర్మన్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పెద్దలందరికీ అంబేద్కర్ గారి ఆశీస్సులు అందిస్తున్న వేదిక ఇది. జై భీమ్, జై భీములతో మారుమోగుతోంది యావత్ భారతదేశం. పుష్పాంజలి ఘటించిన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇప్పుడు మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సీఎం గారి మనసులో ఉన్న మాట ఏమిటంటే అభివృద్ధి సంక్షేమం కాగితాల్లో కాదు జీవితాల్లో చూడాలి అని పల్లెలు పట్టణాలు కలియదిరుగుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడాలి. మన అంబేద్కర్ జయంతి వేళ మన అందరి తెలంగాణ తల్లి ఆశీస్సులు పొందాలి. దయచేసి అందరూ సెట్ కావాలి. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు సీతాలక్ష్మి గారు. ఇప్పుడు అందరూ సిద్ధమేనా అమ్మ ఆశీస్సులు అందుకోవటానికి? క్రమశిక్షణతో ఉందాం, అమ్మ ఆశీస్సులు అందుకుందాం. స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
మహిళ సాధించిన ప్రగతిని బట్టే జాతి ప్రగతిని కొలుస్తాను అన్నారు అంబేద్కర్. ఇలా అనేక సందర్భాల్లో మన భారతరత్న అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని ప్రజాపాలన ప్రభుత్వాధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ప్రభుత్వ ఆచరణగా ముందుకు సాగుతున్న ఈ పవిత్ర సందర్భంలో ఉత్సవాల కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి స్వాగత సందేశం. గౌరవనీయులైన పెద్దలందరూ వేదికపై కూర్చొని ఉన్నారు. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఉత్సవ కమిటీలో సుదర్శన్ బాబు గారు, మహేందర్ గారు, అనిల్ గారు, రోజారాణి గారు, బైండ్ల శ్రీనివాస్ గారు, గంట సుదర్శన్ గారు, బైర్ వెంకటేష్ గారు పెద్దలు ఎందరో ఉన్నారు. అందరి పక్షాన అందరికీ నమస్సులు అందజేస్తుంది వేదిక. గౌరవనీయులైన మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు. మహనీయుడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ప్రపంచ మేధావి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన కార్యక్రమాన్ని గొప్పగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయము, సమానత్వము, పేద వర్గానికి, అట్టడి వర్గానికి, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు, దళిత వర్గాలకు ఒక మహనీయుడి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగంగా వేదికపైనటువంటి పెద్దలు, మన పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, శాసన మండలి సభ్యులు మిత్రులు దయాకర్ గారు, శాసనసభ్యులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు కమ్మంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మా ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, వివిధ సంఘాలకు సంబంధించిన పెద్దలకు పేరు పేరున జయంతోత్సవాల పక్షాన ఇంత గొప్పగా ఈ నిర్వహణకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాల ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చూపినటువంటి బాట పరంగా, రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు విషయంలో ఆ రోజు రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా వచ్చి మన గొప్ప మహనీయ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో వేదికపై ఉన్నటువంటి మా అధికారులందరికీ కూడా, ఇంకా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, దళిత సంఘ మిత్రులకు, ముందున్నటువంటి వివిధ దూర ప్రాంతాలకు వచ్చినటువంటి దళిత సంఘ పెద్దలకు, వివిధ సంఘాల పెద్దలకు, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఈరోజు మన ప్రజాపాలన లోపల ఈ రాష్ట్రంలో గొప్పగా ఉండాలి, ఏది ఇచ్చినా ఇయ్యపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు గొప్పగా చదువునియాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలకు, ట్రైబల్ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఊహించిన విధంగా ఈ దేశంలో ఏ ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసే విధంగా సుమారు 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు వేలాది మంది నా పిల్లలు, నా తెలంగాణ రాష్ట్ర పిల్లలని గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, బీసీ పిల్లలు కానీ, మైనార్టీ పిల్లలు కానీ అన్ని వర్గాల పిల్లలకు గొప్పగా చదువును అందియాలని చెప్పి సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల్లో గొప్పగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసిన సందర్భంలో కానీ, ఏదైతే మన రాష్ట్రం మనం ఏర్పరచుకున్న తర్వాత 2014 నుంచి 18 నుంచి 23 పరిపాలకులు ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ పరంగా లక్షలాది మంది పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న పిల్లలకు భోజనం గురించి కానీ, డైట్స్ గురించి కానీ నేను ఛార్జెస్ పెంచుదాము, మా వెల్ఫేర్ పిల్లలు గొప్పగా ఉండాలని ఆలోచన చేయాలి. 2023 డిసెంబర్ లోపల ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ప్రజలు మార్పు కోరుకొని దేవుడు చల్లగా చూసి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈరోజు లక్షలాది మంది పిల్లలకు
డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. పిల్లలకు గొప్పగా మెను ప్రతిరోజు సోమవారం, మంగళవారం, బుధవారం అనే ప్రతి 7 రోజుల లోపల ఏ రోజు ఏ భోజన సదుపాయం ఏర్పాటు చేయాలో ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతోనే గొప్పగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఫ్యాకల్టీ పరంగా గొప్పగా చదువుకునే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఎస్సీ ఏదైతే గొప్పగా చదువుకున్న పిల్లలు ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ఈరోజు గొప్పగా చదువునిచ్చినటువంటి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఒక విషయం చివరిగానే ఎక్కువ మాట్లాడకుండా, చాలా ఎండ తీవ్రత ఉన్నది, వేలాది మంది పెద్దలు ఎక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చినారన్న. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఉస్మానియా గడ్డ, ఉస్మానియా యూనివర్సిటీపై గౌరవ ముఖ్యమంత్రి కాలు పెట్టి ఒకటే మాట అన్నాడు, నా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఉస్మానియా యూనివర్సిటీ ఉండాలని 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అభినందించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను కూడా, వారి యొక్క గొప్ప మహనీయుడి యొక్క చరిత్రను కూడా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ వేలాది మంది వచ్చిన దళిత సంఘాల నాయకుల పక్షాన చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేసుకుంటున్నా, అంబేద్కర్ గారి యొక్క చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్తు ఈ ప్రజల పక్షాన దళిత సంఘాల పక్షాన మనస్ఫూర్తిగా సవినయంగా చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి అందరూ ఇక్కడ వచ్చినట్టు వేలాది మంది మన వివిధ వర్గాలకు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకుడు ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు నాలాంటి సామాన్యమైన వ్యక్తి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అయినాడంటే అది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షార్హ విషయాన్ని మనవి చేసుకుంటున్నా. ఒక్కసారి చేతులు జోడించి అందరూ చేతులు పిరికిలు బట్టి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు సీతక్క అనసూయ గారిని దయచేసి మాట్లాడాల్సింది మనం చేస్తున్నా. జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, బడుగు బలహీన పేద వర్గాల సోదరుడు, అభిమాన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్న గారికి, సోదరులు ఎమ్మెల్యే కవంపల్లి గారికి, సత్యన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి, అద్దంకి గారికి, మరి శ్రావణ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులకు అందరికీ, అశేషంగా తరలి వచ్చినటువంటి మా దళిత బహుజన బడుగు బలహీన మరి ఈ వర్గాలకు తోడుగా ఉండేటువంటి ఇతర వర్గాల సోదరులకు అందరికీ, సోదరిమణులకు పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్, అంబేద్కర్ గారు అంటే మరి అంబేద్కర్ గారు అంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు
బయట కానీ లోపల కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సీతక్కలాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవ్వంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతో మందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ముఖ్యంగా ఉత్సాహ కమిటీ అధ్యక్షులందరూ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్న స్థానిక అన్న ఎమ్మెల్యే గారు దానం నాగేంద్రన్ వేదిక మీద రావాల్సి, ఉత్సాహ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కో చైర్మన్ అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి మనవి చేసుకుంటూ ఈరోజు మన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్న ఎన్ఎస్సీ నుంచి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు ప్రభాకర్ అన్న మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. సభాధ్యక్షులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొకసారి అందరూ ఆచరించేటువంటి అంశం మీద ఈరోజు వారికి నివాళులర్పించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సోదరిమణి బడుగు బలహీన వర్గాల బిడ్డ సీతక్క గారికి, కవంపల్లి సత్యనారాయణ గారికి, అంజన్ కుమార్ గారికి, నవీన్ యాదవ్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, ప్రీతం గారికి, నాగేందర్ గారికి, అదేవిధంగా మా షామిల్ గారికి, సాయి గారికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆహ్వాన కమిటీకి పెద్దలకు అందరూ కూడా జయభీములు తెలుపుతూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను ఒక విద్యార్థి నాయకుడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఆర్థికంగా భూమితోటి సంతృష్టిగా పేదలకు న్యాయం చేసేయడానికి అవకాశం ఉండే. ఇవాళ అవన్నిటికీ ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో పేదలు ఎదగాలంటే విద్యాపరంగా అవకాశాలు ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషపడ్డది. ఎందుకంటే ఈరోజు మనం జరిపినటువంటి సమగ్ర సర్వే కూడా అందులో ఉన్నటువంటి ఎదగడానికి కారణమైన వ్యక్తులను అన్వేషించినప్పుడు వారికి విద్యనే కారణం. ఆ విద్య మనందరికీ ఆదర్శుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనందరం ఇవాళ ప్రజాస్వామిక జీవితంలో ఉంటే ఆ రాజ్యాంగానికే తూట్లు వర్షే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు జై భీమ్, జై బాబు, జై సంవిధానాన్ని దేశవ్యాప్తంగా ఏకైక వ్యక్తిగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ గారి ఆలోచన, జ్యోతిబాబు పూలే గారి ఆశయం ఈరోజు కాంగ్రెస్ ప్రముఖులు ఇందిరాగాంధీ, నెహ్రూ లాంటి ఒక ఆలోచన విధానికే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలు చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు, అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనవి చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి, అదేవిధంగా జ్యోతిబా పూలే, ఈ విధంగా మహనీయులు మనందరికీ మార్గదర్శకత్వం చేశారు. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ వారి ఆలోచనను తూచా తప్పకుండా అమలు చేసే ప్రజాపాలనకు నాయకత్వం వస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ జై భీమ్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు గతంలో ప్రభుత్వంలో 23 ముందున్న ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దండ వేయడానికి టైం ఉండేది కాదు. ఈరోజు ప్రజాపాలనలో మార్పు కోరుకొని పేదల పక్షాన, బలహీన వర్గాల పక్షాన, బడుగు వర్గాల పక్షాన, దళితుల పక్షాన మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని సవినయంగా మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ చప్పట్ల ద్వారా జై భీమ్, జై భీమ్, జై భీమ్.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు బాబాసాహెబ్ జన్మదిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, ఖైరతాబాద్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మిత్రులు దానం నాగేందర్ గారిని, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యాల్ గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు అత్యంత సీనియర్ నాయకులు జంట నగరాలలో మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారిని, కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు ప్రీతం గారిని, మెట్టు సాయి గారిని, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు పెద్దలు మోత్కుపల్లి నరసింహులు గారిని, ఇతర అంబేద్కర్ గారి అభిమానులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా జరుపుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుంటా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ను శాంతి ద్వారానే శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే, ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి పాత్ర ఎంత ఉందో, స్వతంత్రం వచ్చిన భారతదేశం ఈనాడు బలమైన దేశంగా ఎదగడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి రెండు కళ్ళు, ఒకరు మహాత్మా గాంధీ గారైతే రెండవది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విషయం మన దేశమే కాదు, ప్రపంచమే గుర్తించింది. ఈరోజు ప్రపంచమే స్వాగతం పలుకుతుంది అంబేద్కర్ గారి విధానాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకే ఒక్క మాట చెప్పారు, విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, విద్య ఒక్కటే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, విద్య ఒక్కటే సమాజంలో మనకు గుర్తింపు, గౌరవాన్ని, సముచితమైన స్థానాన్ని అందిస్తుంది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
సంపూర్ణంగా విశ్వసించిండ్రు, నమ్మిండ్రు, వారు పాటించిండ్రు. ప్రపంచ దేశాలలో పేరెన్నికగన్న యూనివర్సిటీలలో చదువుకొని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈనాడు భారతదేశం యొక్క ఆలోచన. వారి ఆలోచన విధానమే ఈరోజు పల్లె పల్లెల్లో ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానము అని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా మీ అందరికీ తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే శ్రీ సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. వాళ్ళే కాదు, ఈనాడు గుర్తు చేసుకోవాల్సింది గద్దరన్న తిరగని గల్లీ ఉందా? గద్దరన్న గజ్జె కట్టి గొంగడి పుదని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విషయం ఈ చరిత్ర, ఈ సమాజం మర్చిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. ఇప్పుడు మనం పాడుకున్న జయ జయ హే తెలంగాణ ఈ నినాదం రణ నినాదమై తెలంగాణ మారుమూల పల్లెల్లో మారు మోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్ర గీతంగా అవతరించిన జయ జయ హే తెలంగాణ అందించింది అందశ్రీ మనవాడు కాదా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఈడున్న దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, నిరుజ మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఉండొచ్చు, వాళ్ళు ఏమేమో చెప్పి ఉండొచ్చు, మంత్రివర్గంలో అయినా దళితులకు, గిరిజనులకు ఇచ్చిన స్థానం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను నా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మంత్రివర్గంలో ఉన్న స్థానం ఎంత, సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈనాడు ఈ దళితులకు, గిరిజనులకు ఈరోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అట్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమందిని, 4 మంత్రులను, ఒక స్పీకర్ను, అదేవిధంగా విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మిత్రులారా, బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు, ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఈనాడు పని చేస్తున్నాడు. సిఎల్పి లీడర్గా ఉంటే ఓర్వలేక హోదా తగ్గించి ఆయనను అవమానించే విధంగా అవమానకరంగా సిఎల్పి నాయకుడిగా తొలగించుకున్న చరిత్ర కళ్ళ ముందలనే ఉంది కదా. వారు బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ను అవమానించే విధంగా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. అంటే ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పాటిదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళని మోసం చేసిన ఏ జాతి అయితే అవమానానికి గురైందో ఆ జాతే సభాధ్యక్షుడు హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందన్న విషయం ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. చాలామంది మా పిల్లలు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ,
110 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క రోజైనా మీ జాతివాడు 110 ఏళ్ళ వైస్ ఛాన్సలర్ అయ్యిందా? మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, జిల్లాల కలెక్టర్లు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఇట్లా నేను అన్ని చదివి వినిపించగలను. ఇదంతా ఎలా సాధ్యమైందయా అంటే మీరందరు కష్టపడి, మీరందరు కొట్లాడి, మీరందరూ నిలబడి 2023 డిసెంబర్లో ప్రజాప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఈనాడు వీళ్ళందరి కలలు నెరవేర్చడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ళు ప్రభుత్వ హాస్టల్లో చదువుకునేది ఎవరు? బీసీ మైనారిటీల పిల్లలు. ఎన్నడన్నా డైట్ ఛార్జెస్ పెంచినరా 10 ఏళ్ళల్లా? కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకు, తల్లిదండ్రుల దగ్గర నగదు లేదు, ఆడపిల్లలకు కనీసం కొడుకోవడానికి సబ్బు బిల్లకు పైసలు ఇయ్యలే ఆ ప్రభుత్వం. ఇవాళ డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు దళితుల దగ్గర, గిరిజనుల దగ్గర, మైనారిటీల దగ్గర, ఉన్నత కులాలకు ఇంకొక దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ కడితే ఇది కులాల మధ్యన విభజన జరుగుతుంది, సమాజంలో అంతరాలను పెంచుతుందని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉన్నత వర్గాలను అన్నిటినీ ఒక దగ్గర చదువుకునే విధంగా ఇవాళ 25 ఎకరాలలో కార్పొరేట్ కాలేజీల కంటే అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన విద్యను అందించాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిండో పేదలకు విద్య చేరాలి అనే దాని మీద ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని ఒక బాధ ఉంది. అందుకే ఈరోజు వాటి అన్నిటిని ప్రక్షాళన చేసి గతంలో లేని విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీతో పాటు 12th వరకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను తీసుకొచ్చి ఈ నిర్లక్ష్యానికి లోనైన సమాజానికి దూరంగా నివసిస్తున్న ఈ బిడ్డల్ని సమాజంలో భాగస్వాములను చేసి విద్యను అందించాలని ఇవాళ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని తీసుకొచ్చినాము. అదే మన పిల్లల యొక్క భవిష్యత్తును మారుస్తుంది. రేపటి తెలంగాణ, రేపటి భారతదేశం యొక్క భవిష్యత్తు ఈ దళితులు, ఈ గిరిజనులు, ఈ ఆదివాసీలు, ఈ బలైన వర్గాల, ఈ మైనారిటీల పిల్లలే ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క సంపద అని ప్రజాపాలన గుర్తించింది. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల గత 10 సంవత్సరాలు జరిగిన పరిపాలనను, ఈ 2 సంవత్సరాలు జరిగిన పరిపాలన అంచనా వేసుకొని ప్రజలు మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఈ పేదలు పట్టం కడితే చూసి ఓర్వలేక ఈరోజు కుట్రలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నేను అడుగుతున్న వేదిక మీద ఉన్న నాయకుల నుంచి ఇక్కడ ఉన్న పేదవాళ్ళ వరకు ఈ 4.5 లక్షల ఇండ్లల్లో అత్యధిక శాతం దళితులకు, గిరిజనులకు వచ్చిన మాట వాస్తవం కదా? నియోజకవర్గాల వారిగా మీరు లెక్క తీయండి. ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పిండు, ఎంతమందికి వచ్చినాయో మీరే లెక్క చూసుకోండి. నేను చెప్పదలుచుకోలేదు, మీరే ఆలోచన చేయండి. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లైనా, లేకపోతే ఈనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానమైనా, అంతెందుకు మేము వచ్చిన తర్వాత 67,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ శాఖలల్లో మేము 67,000 ఉద్యోగాలు మేము నియమించినాం. నేను అధికారికంగా ఈరోజు లెక్క చెప్తున్నా. 67,000 ఉద్యోగాలల్లో 87% ఎంత? 87% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉద్యోగాలు వచ్చినాయంటే 50,000 పైగా ఈరోజు ఈ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంతకుముందే మా మిత్రుడు లక్ష్మణ్ చెప్పాడు, గ్రూప్ 1 రిజల్ట్లో మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు రాజీవ్ గాంధీ సివిల్స్ కోసం ఈరోజు పరీక్షలు రాస్తున్న పిల్లలకు మనం ఆర్థిక సహాయాన్ని సింగరేణి నుంచి అందిస్తే ఈరోజు
ఈ ఎస్సీ ఎస్టీల పిల్లలు అత్యధికంగా ఐఏఎస్లలో ఈరోజు సెలెక్ట్ అయినరు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ విధంగా పరిపాలనను చక్కబెడుతూ గతంలో చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. పనిలో భాగంగా నిరంతరం మేము పనిచేస్తుంటే కొంతమంది వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు, గోతులు దవ్వుతున్నారు. గోతులు దవ్వేటోళ్ళను అదే గోతిలో పాతిపెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి మిత్రులారా. ముందల నేను చూసుకుంటా, వెనకంగా ఎవడైతే గోతి దవ్వుతాడో వాళ్ళ సంగతి మీరు చూసుకోవాలి. మా నరసింహులన్న చెప్పాడు మేము ఉంటామా నీకెందుకు నువ్వు నడుపు అని. మరి మా నరసింహులన్న మాట మీద వెనకంగా గోతులు దవ్వేటోళ్ళను, నక్క జిత్తులోళ్ళను, నల్లి కుట్లోళ్ళను మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు చేయకపోతే నష్టం జరుగుద్ది. ఎందుకనంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి టీంతో బట్టి విక్రమార్క గారు కావచ్చు, మా సీతక్క కావచ్చు, దామన్న కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి అన్ని వర్గాల యొక్క ఆలోచనను తీసుకొని అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేయాలని ఈనాడు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో, ఆలోచన ఏందో. అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మనది. ఇది ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలన. ఈ ప్రజాపాలనను కాపాడుకునే బాధ్యత మనది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల గురించి, నియోజకవర్గాల పునర్విభజన గురించి, సీట్ల పెంపు గురించి కలగాపులగం చేసి మాట్లాడుతున్నారు. మహిళలకు మీరేం చేసిందని మమ్మల్ని సవాల్ విసురుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టిండు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. ఆ తర్వాత పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపల్లో కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు రాజీవ్ గాంధీ గారు అందించారు. చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంటులో సోనియా గాంధీ గారు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని 33% ఇవ్వాలని బిల్లును పాస్ చేసి రాజ్యసభలో. కానీ లోక్సభలో కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయి. సంతోషం, ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణను పాటించడం వల్ల, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం, అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ, కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కార్ కూలినప్పుడు తెలిసింది కదా కేంద్ర ప్రభుత్వంలో.
ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు గిరిజనులకు మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను గిరిజనులను మహిళలకు నష్టం చేస్తారా మీరు అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితుల గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే 1 ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశాలను లేవనెత్తిన మిత్రులారా, సంఘాలందరూ కూడా సమాలోచన చేయండి, మేధావులందరూ ఆలోచన చేయండి. మన దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఎన్ని పెరిగితే అన్ని దళితులకు గిరిజనులకు మహిళలకు సీట్లు పెరుగుతాయి. మనం సీట్లు పెంచుకోవడానికి కొట్లాడాలి. అంబేద్కర్ గారే చెప్పారు, మా దళిత సోదరులు చెప్పారు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని. ఆ రాజ్యాధికారం సాధించాలి అంటే ఆ సీట్లు మనకు కేటాయించాలి. ఆ సీట్లలో మనం ఎన్నికై చట్టసభలకు పోవాలి. అప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడతాం, మన హక్కుల గురించి మనం కొట్లాడతాం. కాబట్టి ఈనాడు ఏదైతే రాజకీయ కుట్ర జరుగుతుందో, మహిళా రిజర్వేషన్ చేయాలంటే మాకెవరికి అభ్యంతరం లేదు. 543లో 33%, 181 సీట్లు ఎల్లుండి పొద్దున్నే మహిళలకు పార్లమెంట్లో రిజర్వేషన్ ఇయ్యండి. అది అమలైన మళ్ళీ తెల్లారే 119 సీట్లున్న తెలంగాణలో 40 సీట్లకు ఆడబిడ్డలకు తెల్లారే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మీ అందరికి ఆడబిడ్డలకు సీట్లు ఇచ్చే బాధ్యత నాది. చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం ఈనాడు ఉంది. వర్గీకరణ చేస్తామని చెప్పినాం కదా, ఈ దేశంలో ఒక్కడైనా చేసిండా? వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదా? ఈ వేదిక మీద మిత్రులు లేరా? మీకు అందరూ చూడలేదా? కులగణన చేస్తామని చెప్పినాం కదా, జనగణనతో పాటు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జనగణనలో కులగణన చేసినాం. సజీవ సాక్షి పొన్నం ప్రభాకర్ గారు దీనికి బాధ్యత వహించిన మంత్రి ఇక్కడ లేడా? వర్గీకరణ జటిలమైంది అన్ని రాష్ట్రాలలో. వర్గీకరణ ముందుకు జరగలేదు. ఈ రాష్ట్రంలో మనం పంచాయతీ తెంచి శాశ్వతంగా మీ మధ్యలో ఒక మిత్రత్వాన్ని పెంపొందించడానికి ఒక పరిష్కారం చూపించినాం. తాత్కాలికంగా కొంత బాధ ఉన్నా దీర్ఘకాలికంగా మీ మధ్యలో భిన్నాభిప్రాయాలు లేని పరిస్థితిని ఈరోజు మనం కల్పించుకున్నాం. జనగణనలో కూడా కులగణన చేసి బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ 56.33% తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు నేను లెక్క తేల్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే మిత్రులారా, మంచి పనికి మా ప్రభుత్వం ముందలుంటుంది. మంచి పనికి మీరు ఎప్పుడు పిలిచినా వచ్చే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని అందరినీ మనమందరం కలిసి ఎదుగుదాం. నేనొక్కనేదో అయితే ఈ సమాజానికి సరిపోదు. నాతో పాటు మీరందరూ సమానంగా, నాకో పక్కన లక్ష్మణ్, ఇంకో పక్కన సీతక్క, ఇంకో పక్కన కవంపల్లి సత్యనారాయణ, ఆ పక్కన అద్దంకి దయాకర్ కూర్చున్నప్పుడే నాకు గౌరవం పెరుగుతుంది, ఆ కుర్చీకి గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకందరికీ నమ్మకం, విశ్వాసం వస్తుంది ఈ ప్రభుత్వాల మీద. ఆ తాపత్రయంతోనే, ఆ ఆలోచనతోనే ఈనాడు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే. కాపాడుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టి పరిపాలన కొనసాగించాల్సిన బాధ్యత మీదే అని గుర్తు చేస్తూ మరొక్కసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.
మిత్రులు, ఈ మీటింగు కొనసాగుతుంది. నేను ఇక్కడే ఉంటాను. మిగతా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వేదిక మీద కూర్చి ముఖ్యమంత్రి గారికి సిఆర్పి ఇచ్చి వస్తా. దయచేసి దయాకరణ అప్పటి వరకు మీటింగ్ నడిపించాల్సి కోరుతున్నా. అంబేద్కర్ ఆలోచనే ప్రజా ప్రభుత్వ ఆచరణ అని, మహిళలు ప్రగతి సాధించినప్పుడే తెలంగాణ సమాజం ముందుంది అని నిరూపిస్తూ సాగుతోంది మన ఇందిరా మహిళా శక్తి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ గౌరవనీయులైన మంత్రివర్యులు, ఆనరబుల్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పెద్దలందరూ ఇక్కడే ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఆనరబుల్ ఎమ్మెల్సీ కోదండరామ్ గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తోంది.